అండి, గుంటూరు పలావ్ రుచులకి స్వాగతం. ఇది అమీర్పేట్లో కనకదుర్గమ్మ టెంపుల్ పక్కన పిల్లర్ నెంబర్ 1444 దగ్గర ఉంది. మీరు ఆంధ్రాకి సంబంధించిన గుంటూరు పలావ్ రుచి చూడాలంటే డెఫినెట్గా ఒకసారి ఇక్కడికి రావచ్చు. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. ఇక్కడ పలావ్స్ చాలా స్పెషల్ అండి. చికెన్ ఫ్రై పీస్ పలావ్ దొరుకుతుంది, చికెన్ రోస్ట్ పీస్ పలావ్ దొరుకుతుంది, అండ్ చికెన్ దమ్ బిర్యానీ దొరుకుతుంది, మటన్లో అన్ని రకాలు దొరుకుతాయి. ప్రత్యేకంగా మన పలావ్ స్పెషల్ వచ్చేసి నేతితో తయారు చేసిన పలావ్ ఇది. మీకు ఈ పలావ్ గుంటూరు దగ్గర దొరుకుతుంది కానీ ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ దొరకదు. సో ఈ నేతి పలావ్ తినాలంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మళ్ళీ మీరే వస్తారు. చిన్న మటన్ దమ్ బిర్యానీ చూడండి, ఆ స్మెల్ ఒకసారి మీకే అర్థమవుతుంది ఇక్కడికి వచ్చి చూస్తే. నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుందో. అండ్ మన దగ్గర చాలా స్పెషల్ ఏంటంటే, ముఖ్యంగా మన గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ తెలుగువాడు కానీ కోరుకునేది గోంగూర పచ్చడి. ఏ వంటకమైనా సరే గోంగూర పచ్చడి లేదు మన తెలుగు వారికి అది ఫినిష్ అవ్వదు. సో మన దగ్గర ఈ గోంగూర పచ్చడి చాలా స్పెషల్. మీకు మన ఏపీ సైడు ప్రతి ఫంక్షన్లో ఈ గోంగూర పచ్చడి లేనిది ఇది కంప్లీట్ కాదు. ఈ గోంగూర పచ్చడి మన దగ్గర చాలా స్పెషల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గోంగూర పచ్చడితో పాటు కలియా చాలా ఫేమస్ మన దగ్గర. కలియా అంటారండి దీన్ని, ఆంధ్రాలో చాలా ఫేమస్ ఇది. దీనికోసం మా దగ్గర చాలామంది కస్టమర్లు రెగ్యులర్గా వస్తుంటారు ఈ కలియాని ఇష్టపడి తినడం కోసము. ఇది నేతి పలావ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ మీకు చాలా రెస్టారెంట్లలో మీరు చూసినట్టు చాలా పల్చగా ఉంటుంది. మన దగ్గర అలా ఉండదండి, చాలా చిక్కగా ఉంటుంది. మీరు కలుపుకుంటే ఎంత బాగుంటుందంటే పెరుగు చాలా క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఇవి మన స్పెషల్స్. ఒకసారి ఖచ్చితంగా వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీని డెఫినెట్గా తీసుకొస్తారు. గుంటూరు పలావ్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది. లైక్ హోమ్లీ ఫుడ్ ఉంది ఇక్కడ. లైక్ ఫుడ్ క్వాంటిటీ కూడా బాగుంది. అండ్ లైక్ హోమ్లీ ఫుడ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ గోంగూర కర్రీ ఎక్కడ దొరకరు, ఇక్కడ దొరికింది హైదరాబాద్ మొత్తంలో.